ఇంట్లో బీజేపీ సొంతంగా బలం పుంజుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ నాని ఇలాంటి వాళ్ళని లీడర్లని చేర్చుకోవటం ద్వారాగా ఖచ్చితంగా బీజేపీ సొంతంగా ఎదగటానికి అవకాశాలు ఏర్పడతాయి. అదే విధంగా జనసేనతో కలిసి రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళిద్దరు కలిసి జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి ఉపయోగపడేటువంటి అంశాలే ఇవన్నీ కూడా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని విషయాలు. కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో డిక్టేట్ చేయగలిగినటువంటి స్థితిలో బీజేపీ లేదు. అందుకని అనివార్యంగా వాళ్ళు జరుగుతున్నటువంటి పరిణామాలని చూడటం తప్ప వాళ్ళనేమి బెదిరించలేరు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఆ అనుభవం ఉంది. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో విభేదించడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని చంద్రబాబు నాయుడు చూశాడు కాబట్టి భవిష్యత్తులో బీజేపీకి వ్యతిరేకంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చెయ్యబోడు కూడా. ఒకవేళ అలా చేస్తే నారా లోకేష్ భవిష్యత్తు రాజకీయాలకు కూడా బీజేపీ అడ్డుకట్ట వేసేటువంటి ప్రమాదం కూడా ఉంది.